తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ఒక్క మాట మీకు చెప్పాలి సంఘానికి. ఆదివారం పూట మరి వారం రోజులు కూడా మీరు జాగ్రత్తగా అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. టైం అయినా టైం అవ్వకపోయినా చక్కబెట్టుకుంటున్నారు. కానీ ఒక్క ఆదివారం 10 గంటలకల్లా చర్చిలో ఉండలేకపోతున్నాం. దేవుడు వచ్చి ఎప్పుడో పులిపీట మీద కూర్చుంటున్నాడు. ఆయన మనం ఎందుకు కూర్చొని రాలేకపోతున్నాం 10 గంటలకి? ఎందుకంటే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడమని చెప్పాడు. అందుకే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే పిందలాడి కొంచెం ఆ రోజు పనులు చక్కబెట్టుకొని త్వరగా బుడి వచ్చేవచ్చు దేవుని కోసం. ఈరోజు విశ్రాంతి దినమని దేవుడు పాటిస్తున్నాడు ఇక్కడ అన్ని. ఎందుకంటే భూమి, ఆకాశము, సముద్రము సమస్తము సృష్టించిన దేవుడు 7వ దినాడు విశ్రాంతి దినముగా పాటిస్తున్నాడు దేవుడు ఇక్కడ. మరి ఆ దినము మనం రాలేకపోతే ఇంకా దేవుడితో గడపవలసిన సమయం మనకు దొరకదు. నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఏమ్మా చర్చికి టయానికి రాలేకపోయావు నువ్వని చెప్పి. ఎప్పుడు కూడా డేవిడ్ రాజు గారు, నాగలక్ష్మి గారే ముందొచ్చేస్తారు. పిల్లలు వస్తారు తర్వాత, కానీ ఎవరు కనబడరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? నిర్గమకాండ 20వ అధ్యాయము. దేవుడి ఆజ్ఞలను ఎవరించి చెప్పాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మనం పాటించాలి. ఈ లోకంలో ఏ ఒక్కటి తక్కువ చేసుకున్నా దేవుడు ఒప్పుకోడు. ప్రభు ఒక్క తప్పే కదా, ఒక ఆజ్ఞ కదా నేను పాటించలేకపోయాను అని అంటే కుదరదు. ఇక్కడ అన్ని ఆజ్ఞలు పాటించాలి. ఎందుకంటే ఇంక ఈ లోకంలో అన్ని సదుపాయాలు దేవుడు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు దేవుడు. అక్కడ ప్రభా ఇది తక్కువ చేసావు నాకు అని నువ్వు అనడానికి అవకాశం లేదు. అక్కడ ఎన్నో మేళ్ళు అనుభవిస్తున్నావు నువ్వు. ప్రతిసారి కూడా నువ్వు మేళ్ళు అనుభవిస్తున్నావు దేవుని దగ్గర నుంచి. మరి దేవునికి విప్రేమిస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మన హృదయ సింహాసనం మీద అదృష్టించే దేవుడు. ఆయన మన హృదయం దేవుడికి ఇవ్వాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వేమి ఇవ్వక్కర్లేదు, నీ పరుడు అర్పణకు అక్కర్లేదు, నీ హృదయం నాకు ఇవ్వాలంటున్నాడు దేవుడు ఇక్కడ. నలిగిన హృదయము, మామూలుగా కాదు, నలిగిన హృదయం కావాలంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎంతవరకు నువ్వు నలగొట్టుకొనిచున్నావు అదే దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి. ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుడు బంగారు పలకల మీద రాసి మోషే చేత పంపించాడు ఆయన. ఎందుకంటే మోషే మనుషుడికి దేవుడికి మధ్యవర్తి. ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు మోషే. ఇల్లంతా నమ్మకమైన వాడంటే ఒక పనివాడు దేవుడికి, మన పనివాడికి ఇల్లు అప్పగించి మన పనులు మనం చక్కబెట్టుకుంటాం. ఎందుకంటే ఆ పనివాడి మీద ఉన్న నమ్మకంతో. నమ్మకం లేకపోతే నువ్వు ఇప్పుడు అక్కడనే సాయంత్రం అని చెప్తాం. కానీ దేవుడు మోషేని ఎన్నుకున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన చెప్తున్నాడు, అహరోన్ని, తన అన్న అహరోన్ని వీళ్ళకి యజమానిగా పెట్టి, ఎందుకంటే ఎర్ర సముద్రం దాటి వచ్చారు ఇశ్రాయేలు జనాంగం. దాటించి తీసుకొచ్చాడు మోషే. అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని పెట్టి తీసుకొచ్చాడు. మరి వాళ్ళని ఎంత కాపుదల కాసినప్పుడు మనల్ని ఎంత కాపుదల కాస్తున్నాడు ఆయన. ప్రతి నిమిషం మన వెంబడే ఉంటున్నాడు ఆయన. ఈ దినమున ఎలా ఉన్నామంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. అందుకే అందరికీ గొప్పవారం కావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు మోషేకి చెప్పాడు, 10 ఆజ్ఞల వరకు తీసుకొద్ది కానీ నువ్వు నాతో రా అని తీసుకెళ్ళిపోయి అహరోను ముందు పెట్టాడు అక్కడ. ఆ వాళ్ళు పెట్టినప్పుడు అహరోను అంటే భయం లేదు ఇశ్రాయేలు జనాంగానికి. ఇస్రాయేలు విగ్రహారాధకులు మోషే ఒక్కడికే భయపడతారు వాళ్ళు. అతను దేవుని బిడ్డ కదా అని చెప్పి భయపడతారు అక్కడ. ఆయన తీసుకెళ్ళిపోయాడు దేవుడు అక్కడ. 10 ఆజ్ఞల పలకని రాస్తున్నప్పుడు అక్కడ చేతితో రాస్తున్నాడు.
ఆయన రాస్తున్నప్పుడు ఆయన అగ్నితో రాస్తున్నాడు కదా, అతను మోషే భరించలేకపోయాడు. ఆ కాంతిని తట్టుకోలేక పక్కకు తప్పుకుంటాడు. అయినా మోషే మీద కాంతి వచ్చేస్తుంది, దేవుని కాంతి. అగ్నిహోత్రుడు భయంకరాకారుడు యెహోవా దేవుడు. ఆయన సింహాసనం అగ్ని, ఆయన దగ్గర ప్రవహించేది అగ్ని. యేసు ప్రభు సాత్వికుడు, దేన మనసు గలవాడు. ఆయన వాక్యమే ఆయన దగ్గర ప్రవహిస్తుంది. యేసు ప్రభు దగ్గర నుంచి వాక్యమే ప్రవహిస్తుంది ఆయన దగ్గర. అది జీవజలమూట, వాక్యమే జీవజలమూట. అది ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఆ ప్రవహించేది? థర్మామీటర్లో ఉన్న ద్రావకం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అది కదులుతూ మెదులుతూ మెరుస్తూ ఉంటుంది. ఆ వాక్యం అనే జీవజలమూట యేసు ప్రభు దగ్గర అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ అందుకు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ అహరోనుతో ఇశ్రాయేలు జనాంగం అంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము చెబుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మేము విగ్రహారాధకులము, మాకు విగ్రహం ముందు పెట్టి నడిస్తేనే కానీ మాకు కుదరదు, నువ్వు ఇక్కడి నుంచి ఆయన అహరోనుని గర్జిస్తూ భయపెడుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం. మోషే వెళ్ళిపోయాడు దేవునితోటి. ఆ 10 ఆజ్ఞలు పలక తీసుకున్నాడు ఆయనకి. అదేంటి, ఆయన ఉన్నంత వరకు కూడా మామూలుగా మాట్లాడారు. ఇప్పుడేంటి విగ్రహం కావాలి, విగ్రహం ఉంటేనే కానీ కుదరదని చెప్తున్నారేంటి అని చెప్పన్నప్పుడు నువ్వేం మాట్లాడు. అప్పుడు అహరోను అన్నాడు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోడు, దేవుడు నీకే శిక్ష వేస్తాడు, నేనేమి చేయలేను. అహరోను ఎందుకంటే యాజకుడు, మొదటి యాజకుడు అహరోనే. మనకి మొదటి యాజకుడు అహరోనే. ఆయన కర్ర పెడితే చాలు, అక్కడ అయిపోతుంది. అక్కడ ఆయన చేతిలో ఉన్న కర్ర. అలాంటిది వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ. అప్పుడు ఒంటి మీద దేవుడు ఏమి చెప్పాడు? ఐగుప్త ప్రజలు ఒంటి మీద ఉన్న బంగారం అంతా మీరు ఒలుచుకొని తెచ్చేసుకోండి అన్నాడు దేవుడు అక్కడ. అందుకే అంటున్నాడు తెచ్చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు తెచ్చేసుకున్నారు. కానీ వాళ్ళు ఉపయోగించుకోమని చెప్పాడు దేవుడు. కానీ వాళ్ళు విగ్రహం తయారు చేసుకోవాలని అనుకున్నారు ఆ బంగారంతో. ఆ ప్రక్రియలో వేయగా దూడగా మారిపోతుంది. ఆ దూడను ఊరేగిస్తూ తప్ప తాగుతూ భయంకరంగా పాపం చేస్తూ దేవుడంటే భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అక్కడ అహరోను పక్కకు తొలిగాడు. ఏం చేయలేదు ఆయన, ఏం చేయలేకపోయాడు. ఇక్కడ 10 ఆజ్ఞలు రాస్తున్న దేవుడు గమనిస్తున్నాడు. ఆయన ఏం జరుగుతున్నదో గమనిస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అంత కష్టపడి ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తు బానిసల నుంచి విడుదల చేసి తీసుకొచ్చాను, ఏంటిలా చేస్తున్నారు? పాపము పరపక్కమైనప్పుడు మరణము తథ్యము, ఆకే ప్రసక్తి లేదు. అక్కడ దేవుడు గమనిస్తున్నాడు. ఇక్కడ ఏమి చేయలేదు ఆయన. ఇక్కడ పలకలు రాసేస్తున్నాడు పదార్థం కూడా. అది ఆ కాంతి తట్టుకోలేక పక్కకు తప్పుకున్నాడు మోషే. కానీ ఆ కాంతి మోషే మీదకి వచ్చేసింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఇక భరించలేక దేవుడు తట్టుకోలేక కత్తెను నిలబెట్టి 23,000 మందిని ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడికక్కడ చంపేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పాముల చేత కనిపించేస్తాడు. ఎందుకంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. మనుషులు చేసిన పాపాల వల్ల తట్టుకోలేక పాముల చేత కనిపించినప్పుడు మోషే అంటాడు, ప్రభా ఇంత దూరం తీసుకొచ్చి నన్ను చంపేయడానికి కా తండ్రి, జాలిపడండి, కనికరపడండి అని చెప్పన్నప్పుడు జాలిపడమంటున్నావా అన్నాడు దేవుడు. అక్కడ వాడు చేసిన పాపాలకి జాలిపడమంటున్నావా? అలా జాలిపడితే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టావు. చాలా కోపం వచ్చింది దానికి. మరి మన కోపం రప్పిస్తున్నాం ఆయనకి? ఏ విధముగా రప్పిస్తున్నాం మన కోపం? అందుకే అంటున్నాడు, నీ క్రియ, నీ నడవడిక, నీ ప్రవర్తన జడ్జ్మెంట్, తీర్పులోకి వచ్చేస్తావు. ఏం చేస్తున్నావు? బైబిల్ లేకుండా. భర్త అంటే భయం లేదు, భార్య అంటే భయం లేదు,
ఎవరున్నా భయం లేదు. తప్పులు చేసుకుపోతారంటే దేవుడు ఇక్కడ, గురుకోడు ఇక్కడ. నీకంత జాలి పడితే ఇద్దరు సర్పాలు చేసి స్తంభం మీద పెట్టావు, అది చూసిన వాళ్ళు బతుకుతారు, లేకపోతే చేస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు దేవుడిలో జీవిస్తున్నావు, ఎంతవరకు కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు. దేవుని సన్నిధిలో ఏడవాలి, అది సన్నిధిలో ఏడవాలి. ప్రభువా, నా మనసులో ఏదైనా ఉన్నదంటే అది నువ్వు తీసివేయగల దేవుడు నువ్వు ఒక్కడిని. నాకు మనశ్శాంతి ఇవ్వండి, శాంతి సమాధానం కలిగించండి ప్రభు అని. నీకు ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత హోదా ఉండొచ్చు, అందం ఉండొచ్చు. అదేమన్నాడు అక్కడ? ఆ అందము, హోదా, డబ్బు గడ్డిపోచు లాంటి వారు మీరు. అవన్నీ కూడా గడ్డి గులాబీ పువ్వు చాలా అందంగా కనపడుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తాం ఎంత చక్కగా ఉన్నదని చెప్పి. కానీ నువ్వు వెనక తిరిగేటప్పటికల్లా అది వదిలిపోయి రాలిపోతుంది. నీ జీవితం కూడా అలాగే. ఎందుకంటే అందాన్ని చూసి, డబ్బును చూసి, హోదాను చూసి గర్వపడవద్దు. అది నీకు అవసరం లేనిది. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఒక దినము నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవాలి. ఎప్పటికైనా నువ్వు వెళ్ళాలి. 100 సంవత్సరాలు బ్రతికినా, 8 సంవత్సరాలు బ్రతికినా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళవలసినది. వెళ్ళకుండా ఉండవు. అందుకే అంటున్నాడు, నువ్వు ఈ లోకంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా నా దగ్గరికి నువ్వు రావలసి ఉన్నది ఒక దినాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధం, 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 అందవర్షుడు, వక్రవంటవరు, శూద్రవంటవరయ్యా. దేవానికి స్తోత్రం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, నీ జీవాధిపతుల దేవుడు, సర్వాధికారులు, సృష్టికర్తవు, సర్వోన్నతుల దేవుడు తండ్రి. ఎప్పుడు నాయన నువ్వే మాట్లాడుచున్నావు తండ్రి. నాయన నీ నోటుబురగాలను వాడుకో తండ్రి. నా ప్రభా, ఈ వాక్యము తండ్రి ప్రతి హృదయాన్ని తాకండి ప్రభా. మాట్లాడండి ప్రభా, వాళ్ళతో నువ్వు మాట్లాడండి నాయన. నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుల దేవుడు తండ్రి. నువ్వు లేకపోతే ఈ లోకంలో మా జీవితమే లేదు. అందువల్ల ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ప్రతి బిడ్డతో నువ్వే ఉండమని తనలో తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యం రెండొంచుల కట్కము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లెక్కిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడి యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను అని సరైనదో అంటే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సర్వించిన దేవుడు అంటాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. ఏమొచ్చినాడు? శిష్యులు అడుగుతున్నారు, బ్రహ్మ ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు అన్నప్పుడు ఒక చిన్న బిడ్డని మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉన్నదో అలాంటి హృదయం నువ్వు కలిగి ఉన్నది ఉంచి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అన్నాడు దేవుడు ఇక్కడ. చిన్న బిడ్డ హృదయం ఎలా ఉంటుంది? చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏమిటో తెలియదు. అలాంటి మనసు నీకున్నది వచ్చినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు ప్రార్థనలో ఉన్నా, వాక్యంలో ఉన్నా, ఎంతలో ఉన్నా, ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, వీళ్ళ మీద మాటలు, వాళ్ళ మీద మాటలు నువ్వు మాట్లాడేది వచ్చినా అది వ్యర్థం. బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. నేను ఎంతో ప్రార్థనలో ఉన్నా నీ జీవితమే వ్యర్థమైపోతుంది. అవన్నీ వదిలేసుకున్నది వచ్చినా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలవు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆ మాటలు తగ్గించుకున్నది వచ్చినా నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీ దేవుడే నీ యెహోవాను నేనే దాసులు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించిందని, నేను తప్ప వేదిక దేవుడు నీకు ఉండకూడదు. ఐగుప్తు దేశంలోంచి దేవుడు రప్పించాడు వెళ్ళి. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండి దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఎందుకంటే భూమి యందు కానీ ఆకాశం ముందు కానీ నీవు నమస్కారం పెట్టకూడదు. అందుకంటే సముద్రం లోపల ఉన్న జలచరాలు కానీ, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవి దేవతలు కావు, దేవుడు సృష్టించినది. ఎందుకంటే చీకటిలో నక్షత్రాలు చంద్రుడు కూడా వెలిగి నింపాలి. పగలు సూర్యుడు అది మనకు వెలిగి నింపడానికి ఇచ్చాడు దేవుడు ఎక్కడ, కానీ అవి దేవతలు కావు, అవన్నీ నశించిపోతాయి దేవుడు వచ్చినప్పుడు. అందుకంటున్నాడు ఆకాశము భూమి సమస్తము కూడా కొట్టుకుపోతున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు మరలా సృష్టిస్తాడు. అందులో నువ్వు వెళుతున్నావా లేదా? ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలోకి నువ్వు వెళుతున్నావా లేదా? ఇక్కడ నువ్వు మంచిగా ఉన్న రోజున అప్పుడు దేవుడు అక్కడికి పంపిస్తాడు, ఫిల్టర్ చేసేస్తాడు. మంచి వాడిని చెడ్డ వాడిని ఫిల్టర్ చేసేసి అప్పుడు పంపిస్తాడు కొత్త ఆకాశము కొత్త భూమికి. మరి అందులో నువ్వు నేను ఇప్పటికైనా మెచ్చిపోయింది లేదు, ఇప్పటికైనా మెచ్చిపోయింది లేదు. నీ తప్పులకు ఒప్పుకొని, నీ పాపాలు ఒప్పుకొని మంచిగా దేవుని దగ్గరికి రా. అందుకే వచ్చినాడు, నీ అలవాట్లన్నీ వదిలేసుకొని దేవుడి దగ్గరికి రా. ఇప్పటికైనా సంతోషపడతాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఇక్కడ ఎందుకంటే దేవుడు వచ్చేస్తున్నాడు ఆయన పెండ్లి కుమారుడుగా. పెండ్లి కుమార్తె సిద్ధపడిందా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సిద్ధపడిన పెండ్లి కుమార్తెను తీసుకొని దేవుడు వెళ్ళిపోతాడు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సంఘం ఎత్తబడిపోవాలి. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సంఘం ఎత్తబడిపోవాలి. మరి అందులో నువ్వు ఉంటున్నావా? పరిగెడుతున్నావు సంఘంలోకి రావాలని. కానీ నువ్వు చేసిన తప్పిదాల వల్ల ఆ కాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, సంఘంలోకి రాకుండా. ముందుకు పరిగెట్టినా అవి ఎందుకంటే సంఘం ఎత్తబడిపోతుంది, పరిశుద్ధ సంఘం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడు, కన్నీరు ఖర్చు ఏడువు. నా భర్త తప్పు చేశాడు కదా, నేను ఎందుకు చేయకపోవాలి? నా భార్య తప్పు చేస్తుంది కదా, నేను ఎందుకు చేయకపోవాలి? అది అవసరమా? తప్పు చేయడం అవసరమా? ఎవడో పాపాలు పాడైపోతాడు. మరి నువ్వెంతవరకు ఉన్నావు? ఎంతవరకు నువ్వు జీవిస్తున్నావు అక్కడ? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉందే కానీ, భూమి కింద నీళ్లు ఉందే కానీ ఉండే దేని రూపంలో విగ్రహం నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగులు పడకూడదు, వాటిని పూజింపకూడదు. విగ్రహాలు ఏం చేస్తాయి? నీకు నేను డబ్బు ఇస్తాను, నీ దేవుడు నీకేమిస్తున్నాడు? నీకేమవటం లేదు ఇక్కడ. అందుకే బిడ్డలు సేవకులు చేయాలంటే కష్టపడిపోతారు ఆ తల్లిదండ్రులు. వాడికి ఏమి ఉండదు కదా అని చెప్పి, వాడికి ఎందుకు ఉండదు? బోల్డ్ ఇస్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని విలువ తెలుసుకొని దేవుని జీవించిన రోజున నీకు ఎగుదుగా చెయ్యడు. సాధన ఏం చేస్తుంది? వీడికి డబ్బు కావాలి, డబ్బు ఇచ్చేసానంటే నన్ను వెంబడిస్తాడు. డబ్బే కదా, ఆ డబ్బును పట్టుకెళ్ళాం కదా చచ్చిపోయినప్పుడు. ధర్మంతుడు ఏమంటున్నాడు? గుడారాలైనా ధాన్య బస్తాలు అన్నీ వేసేసాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ రాత్రి పడకూర్చో చక్కగా భోజనం చేసి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా కొన్ని సంవత్సరాలు సరిపడా ఆశ సమకూర్చి పెట్టాను, తిరుము త్రోకము సుఖించు. దేవుడు పక్కనే ఉన్నట్టున్నాడు. ఏదివాడా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను, ఈ రాత్రికే. మనం సంపాదించిందంతా ఏం చేస్తావు? నీ బిడ్డలను పెంచుతావు, మరి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, డబ్బు శాశ్వతమైనది కాదు. మనకు మనశ్శాంతి దొరికేది దేవుడు ఒక్కడే. ఆయనే మనకు మనశ్శాంతి ఇచ్చేవాడు, యేసయ్య ఒక్కడే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను.
మామూలు మనిషి కాదు, భయంకరమైన వ్యక్తి అయినా నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు మెప్పించు. మనం చేస్తున్న పాపాలు మన బిడ్డల మీదకి వస్తాయంటండి. అందుకే పాల్పు పరిశుద్ధంగా ఉండాలి. నీ వివాహం చేసుకున్న తర్వాత పాల్పు పరిశుద్ధంగా ఉండాలి. తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలు అనుభవించాల్సి వస్తుంది ఎంతవరకు. అందుకంటున్నాడు దావీదు మహారాజుకి దేవుడు చెప్పాడు అక్కడ ఏమంటున్నాడు, సైన్యాలకు తన గుర్యాలు భార్యతో తప్పు చేసినప్పుడు ఆమె గర్భముతో ఉన్నది అని ఎందుకంటే ఇంకో ప్రవక్తను పంపించాడు దేవుడు ఇక్కడ. అప్పుడు వచ్చినాడు అక్కడ ఒక కక్షం తను వింటావు అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. ఒక ధనవంతుడికి ఎన్నో కుదురులు గుడ్డులు ఉన్నాయి, కానీ ఎదుర్కొంటే ఒకే ఒక పేదవారికి ఒకే ఒక గొర్రె ఉన్నది. ఆ గొర్రెని ఎంతో ప్రేమగా చూసుకుంటూ మంచిగా భోజనం పెట్టి కౌంటిని పడుకోబెట్టి ఉంచున్నాడు. కానీ ధనవంతుడికి ఎన్నో గొర్రెలు గుడ్డులు ఉండగా ఆ దారింటిపై స్నేహితుడు వచ్చాడు ఆ ధనవంతుడి ఇంటికి. ఆ ఎదుర్కొంటూ ఉన్న గొర్రెని ఈడ్చుకొని వచ్చి వధించి ఇంటి ఏర్పాటు చేశాడు అక్కడ ఆ ధనవంతుడు. అప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు, ఒక గొర్రెకు బదులు 4 గొర్రెలు పంపించాలన్నాడు. అవును, ఇదేమంటున్నాడు నా తన ప్రవక్త. అవును, పంపించాను. ఆ ధనవంతుడికి నేను మరణ శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అవును, విధించాలి, మరణ శిక్ష విధించాలయ్యా. నిజమే, ఆ ధనవంతుడు నువ్వే మరణ శిక్ష విధించుకుంటావా? విధించుకో అన్నాడు అక్కడ నాతాను. ఎందుకంటే సాతాను కార్యం జరిగే వరకు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతున్నది. నా పని అయిపోయిందని ఎప్పుడైతే నాతాను మాట్లాడేటప్పటికల్లా సాతాను పోయింది. అప్పటి వరకు ఉన్న సాతాను తుల్లి ఏడుస్తున్నాడు దావీదు మహారాజు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, క్షమించు. ఎంతో వరకు క్షమాపణ. 1 క్షమించాను, 2 బాధ. ఆ బాధ్యను తెచ్చుకున్నాడు. 2వ భర్తను చంపేశాడు. ఎంతవరకు క్షమిస్తాడు దేవుడు అక్కడ? ఎంతవరకు క్షమించగలడు? అప్పుడు అంటున్నాడు, అంకవైకల్యమైన బిడ్డ పుడుతుంది ఆమెకి. అంకవైకల్యమైన బిడ్డ పుడుతుంది. తల్లిదండ్రులు చేసిన పాపము బిడ్డను అనుభవించాలి, తప్పదు. నీకు శిక్ష వేశాడు అనుకో, నువ్వు సరిపెట్టేసుకుంటావు. అదే నీ బిడ్డకేసాడు అనుకో, అది చూసి తట్టుకోలేకపోతా. శవా అందపరుషమా శూరుద్రమట్టమా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ తప్పు ఎంతవరకు నువ్వు చూస్తావు? తట్టుకోగలవు. దుడ్లు ఏడుస్తున్నాడు ఇక్కడ. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొనే వారిని 1000 తరముల వరకు కరుణించేవాడిని ఉన్నాను. 1000 తరం వరకు కరుణించేవాడే ఉంటాడట, ప్రేమిస్తాడట ఇక్కడ. నీ దేవుడిని యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అందుకంటూ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఎందుకంటున్నాడు దేవుడు ఇక్కడ? నేను ప్రార్థన పర్వాలి, నేను వాక్యం బాగా చదివేసుకుంటాను అని నువ్వు అందరికీ చెప్తున్నావు. కానీ నువ్వెంతవరకు, నీ మనస్సాక్షి ఎంతవరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు? నువ్వు వాక్యం చదువుతున్నావు ఎంతవరకు? అందరికీ చెప్తున్నావు. అందరికీ చెప్పాలా? అది అవసరం లేదు కదా. దేవుడికి నీకే తెలియాలి, కానీ అందరికీ చెప్పవలసిన పని లేదు అక్కడ. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అనిచ్చరంగం అంతా కూడా వీళ్ళు దేవుని బిడ్డలట, వీళ్ళు వాక్యం చెప్తారట, వీళ్ళు ప్రార్థన చేస్తారట. వాళ్ళ కుటుంబం ఏంటి అలా ఉంది? వాళ్ళు నడిచే మార్గం ఏంటి అలా ఉంది? ఎప్పుడు ఇంట్లోనే వెళుతుంటారు, ఏం చేస్తారో తెలియదు, ఎక్కడికి వెళుతున్నారో తెలియదు అని అనిచ్చరంగం అనుకుంటున్నారు. దేవుడు నామం దూషించబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలను.
7వ దినము నీ దేవుడని యెహోవాకి విశ్రాంతి దినము. దానిలో నీ బయలును, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశుడు ఏ పని చేయకూడదు. ఆదివారం పూట నీకు ఏ పని పెట్టుకోకూడదు, దేవుడి దగ్గరికే రావాలి. అందుకే దేవుడు చెప్పాడు, ఏ పనికి నువ్వు ఆదివారం పెట్టుకుని పని అవ్వదు. నువ్వు ఆ పని పెట్టుకున్నా అవ్వదు. ఇది దేవుని పని. దేవుడి దగ్గరికే నువ్వు రావాలి. కానీ నేను అక్కడికి వెళ్తున్నాను బిజినెస్ మీద, ఎక్కడికి వెళ్తున్నాను అందుకంటాడు కదా. దేవుడు ఏమన్నాడు, ధర్మంతుడు ఒక ధర్మంతుడు హిందీ ఏర్పాటు చేసి పిలుచుకొని బ్రహ్మన్నాడు అందరినీ కూడా, పెద్దల్ని పిలుచుకొని బ్రహ్మంటే ఒక ఆయన ఏమన్నాడు, నేను ఎడ్లు అమ్మడానికి వెళ్తున్నాను, అందుకు అమ్మడానికి వెళ్తున్నాను కాబట్టి నేను భోజనానికి రాలేకపోతున్నాను. ఆ ధర్మంతుడు పిలిచాడు, నేను భోజనానికి రాలేకపోతున్నాను. రెండవ వాడు ఏమన్నాడు అక్కడ, నేను భూమిని అమ్మడానికి వెళ్తున్నాను, అందుకు నేను రాలేకపోతున్నాను, క్షమించండి. సారీ. మనం ఏం సారీ అంటాం ఇంగ్లీష్ కదా, సారీ అని చెప్తాం. మూడోది, నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో ఉండాలి, అందుకు నేను రాలేకపోతున్నాను, క్షమించండి. మరి అలాగే నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? విశ్రాంతి దినాన్ని నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? రాలేకపోతున్నావా? వంకలు పెడుతున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సర్వ సృష్టికర్త, సర్వోత్తర దేవుడు అయినా 100 గొర్రెలు ఉన్నాయి, వాటిని మేపడానికని వెళ్ళి వచ్చి 10 రోజులు లెక్క పెట్టుకుని దొడ్లో వేస్తుండేవాడు. అప్పుడు ఒక రోజు ఆ గొర్రె దొరకలేదు, కనబడలేదు. 99 ఉన్నాయి, 100 గొర్రెలకు 99 ఉన్నాయి. అది చూసి గంగమ్మ 99 అక్కడే వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం పరిగెట్టాడు ఆయన లైట్ పట్టుకొని. మరి 99 గొర్రెలు ఏమైపోయినా పర్వాలేదా? ఆ ఒక్క గొర్రె కోసం పరిగెట్టాడు ఆయన. అప్పుడు వెతికాడు, ఎందుకంటే ఒక తుప్పరలో చిక్కుకుపోయి ఉన్నది ఆ గొర్రె. దాన్ని తీసుకొని భుజం మీద తీసుకొని నా గురి దొరికిందని చెప్పి తన ఫ్రెండ్స్ తోటి, చుట్టాలతోటి, అందరితో చెప్తున్నాడు అక్కడ. కానీ 99 గొర్రెల గురించి ఇక్కడ ఏం చెప్పడం లేదు. ఇక్కడ ఈ 99 గొర్రెల గురించి ఏం చెప్పడం లేదు. ఎందుకు అక్కడ వదిలేస్తాడో చెప్పడం లేదు అక్కడ. ఆ 99 గొర్రెలకు నామకాంత క్రైస్తవులు, 99 గొర్రెలు కూడా. అందుకు అక్కడ ఇంపార్టెంట్ లేదు. అక్కడ ఆ ఒక్క గొర్రె ఇంపార్టెంట్. ఎందుకంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ గొర్రెను భుజం మీద తీసుకొని వచ్చాడు. అందుకంటున్నాడు కదా, నువ్వు ఏం చేసావో ఈ లోకంలో, నువ్వు ఏం తింటున్నావో, ఏం త్రాగుతున్నావో, ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు. నాలో నువ్వు ఎలా ఉన్నావో అది నాకు కావాలన్నాడు దేవుడు అక్కడ. ఎలా ఉన్నావు మనం దేవుడిలోని? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆదివారం ఏ పని పెట్టుకోకు, దేవుని పని పెట్టుకో. అదే చెప్తున్నాడు ఇక్కడ. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తం సృజించి, వీటన్నిటిలో ఏంటంటే సృజించడం అంటే సముద్రంలో చేపలు సృష్టించాడు, భూమి మీద కొండల్ని, గుట్టల్ని, చెట్లని సృష్టించాడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి సమస్తమునికి ఇచ్చేశాడు. ఎందుకంటే సూర్యుడు పగలు, రాత్రి చీకటి. మరి చీకటిలో ఉంటున్నావా, పగలలో ఉంటున్నావా? పగలంటే దేవుల్లో ఉన్నావు, చీకటి అంటే సాధారణలో ఉన్నట్టు లెక్క. అందుకు 2 సృష్టించాడు దేవుడు అక్కడ. సృష్టించి 7వ దినమున విశ్రమించాడు. ఆడి శ్రాంతి తీసుకున్నాడు ఆదివారం. అందుకని మనకు కూడా మీరు రెండేళ్ళు పిలుస్తున్నాడు ఆయన. ఆదివారం పులిపీటి మీద కూర్చుంటారు, మీరు వచ్చాడు, మీకు ఏది కావాలో అది నేను ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు అక్కడ. సంఘాన్ని రాలేకపోతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్రాంతి దినమును ఆస్వాదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే దాన్ని ఈ రోజు పరిశుద్ధపరిచాడు దేవుడు. ఆస్వాదిస్తానంటున్నాడు. మేము ఆశీర్వాదం ఇస్తున్నాం కదా సంఘ కాపర్లను. ఆ ఆశీర్వాదం ఒక దీవునిగా దేవుడు చేస్తాడు మిమ్మల్ని.
అదే చెప్తున్నాడు, ఆస్వాదించి దాన్ని పరిశుద్ధపరిచాను. నీ దేవుడని యెహోవా నీ కనుగొనిచ్చే దేశంలో నీవు దీర్ఘాసనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు ఇప్పుడు బిడ్డలతో ఉన్నావు కదా, నీకు బిడ్డలు పుట్టారు కదా, నీ బిడ్డల్ని చాలా ప్రేమగా చూసుకుంటావు కదా. మరి ఆ ప్రేమ మేము చూస్తాం కదా. మేము చిన్నప్పుడు మా బిడ్డల్ని మేము ప్రేమగా అలాగే చూసుకుంటాం కదా. ఇప్పుడు నువ్వెలా చూస్తున్నావో అలాగే చూసుకుంటాం కదా. మరి నువ్వు తల్లిదండ్రులు కసురుతావు, తిడతావు, ఏదేదో అంటున్నావు కదా. మరి నువ్వు కూడా రేపు అదే సిచ్యువేషన్లో ఉంటావు కదా, అదే పద్ధతిలో ఉంటావు నీ బిడ్డలకి. అప్పుడు నువ్వేంటి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు దీర్ఘాయువుగా ఉండాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలి. వాళ్ళు తిట్టకూడదు, వాళ్ళు ఏమనకూడదు, మంచిగా ఉండాలి. నీ బిడ్డలను ఎంత మంచిగా చూసుకుంటున్నావో నీ పిల్లల్ని కసురుతావా? కసరు కదా, కసరితే ఏడుస్తుంది కదా. మరి అలాగే నీ తల్లిదండ్రులు చూసుకోవాలి కదా. అంతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దీర్ఘాయుష్యం నిర్మిస్తాడు, ఆశీర్వాదాలు నిర్మిస్తాడు దేవుడు ఇక్కడ. అదే మా చెప్తున్నాడు, నరహత్య చేయకూడదు. నీ భార్య నీ భర్త నీకు ఇష్టం లేక పోమానం చంపడానికి వెళ్ళేది. చెప్పకూడదు, చెప్పేస్తే నీకేమొస్తుంది? జైలుకు పోతాం, జైల్లో నువ్వు శిక్ష అనిపిస్తావు. అది అవసరమా? బొమ్మనం నీకు ఇష్టం లేకపోతే వ్యభిచరింపకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యాకోబు బిడ్డలిద్దరు యాషోబుని ప్రేమించాడు, యాకోబుని ప్రేమించాడు దేవుడు. మోసగాడు యాకోబు అయినా పర్వాలేదు, మోసగాడు పైనే ఉంటుంది కాబట్టి యాషోబు వ్యభిచారి. యాషోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు దేవుని, ప్రభా ఎప్పటికైనా నన్ను క్షమిస్తావా తండ్రి అని కాళ్ళు పట్టుకొని ఏడ్చినప్పుడు దాటి వెళ్ళిపోతాడు. క్షమిస్తున్నాడు అన్నాడు, క్షమించలేదు అన్నాడు, దాటి వెళ్ళిపోతున్నాడు. అంటే నువ్వు నాకు అక్కరలేదు. వ్యభిచారం దేవుడు తట్టుకునే శక్తి లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దొంగలేకూడదు. అందుకంటున్నాడు, చాలామంది తండ్రి జోబులోనే కదా తీసాము, తప్పే ఉంది అని అంటాం. అడిగి తీసుకో. మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తాం పిల్లలకి? అడిగి తీసుకోవాలి. లడ్డు తీసుకుంటే అమ్మ ఇదిగో స్వీట్ తీసుకున్నాను, అమ్మ ఇదిగో డబ్బులు తీసుకున్నాను అని అడిగి తీసుకోవాలి. అడగకుండా తీసుకోకూడదు. అడగకుండా తీసుకుంటే అది దొంగతనం చేసినట్టే లెక్క. డాడీ డబ్బులు తీసుకుంటున్నాను, డాడీ జోబులు వచ్చే కదంటే డాడీ జోబులో వచ్చావచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎందుకంటే కోర్టు జడ్జిమెంట్. అందుకే అంటున్నాడు, మనం మాట్లాడే ప్రతి అబద్ధము కూడా అక్కడ దేవుడి దగ్గర లెక్కప్ప చెప్పాలి. చాలామంది డబ్బుల కోసం అబద్ధ సాక్ష్యం చెప్తుంటారు, తప్పని. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీ పొరుగు వారిని ఆశింపకూడదు. అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల దగ్గర ఒకడు ఏంటంటే అప్పులతో ఉంటాడు, బాధల్లో ఉంటాడు, ఇంట్లో కుటుంబం జరగక పక్కన అన్నదమ్ముడి దగ్గర అప్పులు తీసేసుకుంటూ ఉంటాడు. ఆ ఇల్లు నాకు ఇచ్చేదా, రాసేదా, నీ పెద్ద డబ్బు తీసుకున్నావు కదా అని మాట్లాడతారు. మరి వాడు ఎక్కడుంటాడు? వాడు ఎక్కడుంటాడు? నువ్వు తీసేసుకుంటావు ఆ ఇల్లు, మరి వాడెక్కడ ఉంటాడు? వాడికి లేదు కదా. అందుకంటున్నాడు, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ప్రేమించే మనసు కావాలి, ఆదరించే మనసు కావాలి, కష్టంలో ఆదుకునే మనసు కావాలి. ఆతల వాడు ఎలాంటి వాడైనా సరే. అందుకంటున్నాడు, నీకున్నది కదా. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు, నీ పొరుగు వారి భార్య నేను, అతని దాసి నేను, అతని దాసి నేను, అతని ఎద్దు నేను, అతని గాడిద నేను. నీ పొరుగు వారికి దేనిని ఆశింపకూడదని చెప్పాను. నీ పొరుగు వారి దేని కూడా ఆశింపకూడదు. అన్నీ పని మనుషులను ఆశిస్తాం, పొరుగు వారి భార్యను ఆశిస్తాం, పొరుగు వారి భర్తను ఆశిస్తాం. అది అవసరమా మనకి? అందుకే వచ్చినాడు, నీ భర్త నీ భార్య దేవుడి దగ్గర ఇచ్చాడు. ఆశించకుండా ఉండడానికి, ఆశించకూడదని
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, తొదకు మీరందరూ ఏక మనసుని ఒకరు సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారుడు. ఎందుకంటే సహోదరం కలిగి ఉండాలి. కోపం తెచ్చుకోకూడదు. కరుణా చిత్తులను వినయ మనసుగా ఉండి ఆశీర్వాదం యొక్క వారసులవుటకు మీరు పిలువబడుతున్న కనుక కీడికి బతికీడైనను దోషణ ప్రతిదోషణ చేయక దీవించుడి. ఆతల వాడు నిన్ను చాలా ఎందుకంటే బాధ పెట్టవచ్చు, వేదన పరచవచ్చు, కానీ నువ్వు మరలా అది ఆదరవాడికి చేయకూడదు. అందుకు దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు ప్రార్థన చేయి అతను మారేలాగా. కానీ నాకు ఈ శిక్ష వేశాడు, నాకు ఈ బాధ కలిగించాడు, నేను ఎందుకు అతను చేయకపోవాలి అని నువ్వు అనుకుంటే కుదరదు. ఇక్కడ అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు, ఆయన కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, గుద్దారు, చేతుల్లో మిగిలిది కొట్టారు, ముళ్ళకరీతో పెట్టారు. ఆయన చేయలేడా? దేవా మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియదు ప్రభా, క్షమించండి. మీరు తెలియక తప్పు చేస్తున్నారు, క్షమించండి ప్రభా అని వేడుకున్నాడు ఇక్కడ. అలాగే స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు తన శిష్యుడు చేపలు పట్టే జాలర్ని మనుషులు పట్టే జాలరుగా చేసిన దేవుడు ఆ స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు సొమలే కొట్టి చంపేస్తాడు అక్కడ. అప్పుడు అంటాడు, ప్రభా వారు ఏం చేస్తున్నారు వారు తెలియదు, క్షమించండి ప్రభా, నా ఆత్మకి సత్తులకు వచ్చేస్తున్నాడు. తండ్రి కుటుంబానికి వచ్చిన యేసయ్య పరుగు పరుగును వచ్చి ఆత్మను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ క్షమించే మనసు కావాలి, ఆదరించే మనసు కావాలి. కోపముతో, అసూయతో, వత్సరముతో అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, కరుణా చిత్తులను వినయ మనసుకునే ఉండుడి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు బతికీడైనను దోషులకు ప్రతిదోషాన్ని చేయక దీవించుడు. ఎందుకంటే ఆ ప్రభావాన్ని దీవించినప్పుడు నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది, దీవించబడుతుంది. నువ్వు ఆదరపడి తప్పు చేశాడు, నువ్వు తప్పు చేస్తే అక్కడ ఏముండదు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, జీవమును ప్రేమించి మంచిదములో చూడగోరే వాడు చెడ్డదాన్ని పలుకుకుండా తన నాలుకను. ఎందుకంటే నీ ఆత్మని ప్రేమించిన రోజున, అందుకంటున్నాడు నీ ఆత్మని ప్రేమించిన రోజున నువ్వు ఆ దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అందుకంటున్నాడు భార్య భర్తలు వివాహమైన తర్వాత ఎంత ప్రేమకుంటారో, తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత అదో రకంగా ఉంటారో. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు మొదటిలో నీ భర్తని నీ భార్యని ఎలా ప్రేమించావో అలాగే దేవుడిని నువ్వు మొదట్లో ఎలా ఆయన నమ్ముకొని దేవుడితో కలిసి జీవించావో అప్పుడు ప్రేమ నువ్వు చచ్చిపోయే వరకు ఉండాలి. ఆ ప్రేమ మొదట ఉన్న ప్రేమ కడ వరకు ఉండాలి, ఆఖరి నువ్వు చనిపోయే వరకు కూడా. తగ్గితే కుదరదు ఇక్కడ. ఆ ప్రేమ దేవుని మీద ప్రేమ తగ్గిపోతే అక్కడ ఏముండదు. అక్కడ నీకే కోపం వస్తుంది కదా. నీ భర్త మీద ప్రేమ లేకపోతే ఏంటంటే ఎంత ముందరా లేదు అని మాట్లాడతావు, ఇంత ముందరా లేవేంటి అని నీ భర్తతో మాట్లాడతావు. అలాంటప్పుడు దేవుడు మాట్లాడతాడు. మొదట ఉన్న ప్రేమ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నదో కడ వరకు అలాగే ఉండాలి. జీవమును ప్రేమించి మంచిదనంలో చూడగోరేవాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను. చెడ్డ మాటలు దేవుడు ఏమన్నాడు వాక్యంలో, చెడ్డ మాటలు పలకద్దు, మంచిగా ఉండు అని హెచ్చరించినప్పుడు ఆ మాటల వరకు ప్రకారం నడుచుకోవాలి. అందుకే 10 ఆజ్ఞలు కూడా అందుకే చెప్పాడు దేవుడు ఇక్కడ. నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. కపటపు మాటలు చెప్పకూడదు. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ తగ్గించుకుని ఇన్ని రోజులు నువ్వు దేవుడు నమ్ముతున్నావు కదా, ఇన్ని రోజులు నువ్వు వాక్యం వింటున్నావు కదా, మరి ఎలా తగ్గించుకోలేకపోతున్నావు? అందుకే అంటున్నాడు ఇక్కడ, అతడు కీడు నుండి తొలగి మేలు చేయబడడు, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలడు. అందుకే అంటున్నావు, నువ్వు కారులో వెళ్తున్నావు, పక్కన ఉన్నవాడు బండి మీద వచ్చినప్పుడు అది కబాల్ దాన్ని తగులుతుంది. నువ్వు కారులో ఉన్నవాడిని తిడతావు కదా, ఎందుకు తిట్టాలి?
ఏమయ్యా నీ కళ్ళు కనబడలేదా? కళ్ళు కనబడకే కదా వచ్చాడు, సరిగ్గా గుర్తున్నాడు అక్కడ. అది నువ్వు దేవుని బిడ్డవు కదా, మరి నువ్వెందుకు నోరు పారేసుకుంటున్నావు? అంతేకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం మీదకి దాన్ని వెంటాడవలను. మనకు సమాధానం దొరికే వరకు ప్రార్థన చేసుకోవాలి. ఏంటి ప్రభా నా మనసు ఇలా ఉంది, ఇలా మాట్లాడుతున్నానేంటి, నేను ఇలా చేస్తున్నానేంటి, అవన్నీ తగ్గించవా ప్రభా అని దేవుడిని వేడుక కలిగించిన ఆయనే తగ్గించేస్తాడు. మంచి మనసు దేవుడికి ఇస్తాడు మనకి. అందుకంటాడు కీడు మాత్రం తలపెట్టవద్దు. ఏమొచ్చినాడు? ప్రభు కొందరు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపున్నవి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటున్నాడు. అందుకంటున్నాడు. మరి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో నువ్వు తెలుసుకోవాలి కదా. మరి నువ్వు నీతిమంతురాలమో నీతిమంతుడమో లేదో నీ ప్రార్థన ద్వారా తెలిసిపోతుంది కదా. అనేక ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు, దేవుడు వచ్చేస్తాడు. మరి నీ దగ్గరికి కూడా దేవుడు వచ్చేస్తాడు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వచ్చేస్తాడు అక్కడికి, అప్పుడు ఆలకిస్తున్నాడు. ఎందుకంటే మన నీతిమంతుల ప్రార్థన ఒక సువాసన వరే ఉండాలి, ఒక అత్తరం వరే ఉంటుంది. మల్లెపూల వాసన ఎంత సువాసనగా ఉంటుంది, అత్తుకుపోతుంది. అలాగే అత్తరు కూడా అంత సువాసనగా ఉంటుంది. నీ ప్రార్థన అలా ఉండాలి. అందుకంటున్నాడు ఒక ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన పూర్తయిపోయేదాకా కూడా తన్మయత్వంలో ఉనికిపోయాడు దేవుడు. తన్మయత్వంలో, ఎందుకంటే నా ప్రార్థనకి ఆయన తన్మయత్వం అయిపోతాడు. నువ్వు వాక్యం చదివేటప్పుడు కూడా నీ పక్కన కూర్చొని ఆలకిస్తాడు ఎలా చదువుతున్నావని. అది అర్థం చేసుకొని చదువుతున్నావా, అర్థం చేయకుండా చదువుతున్నావో పక్కన కూర్చొని ఆలకిస్తాడు ఆయన. నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నావా, మోకరించి ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. కూర్చొని ప్రార్థన చేసేసుకొని నా ప్రార్థన అయిపోయింది, ఇక నేను పడుకుంటున్నాను అంటే అది ఎక్కడ అవుతుంది? మరి ఆయన ఆలకించాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా ప్రార్థన. నువ్వు కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రం అయిపోతుందా? మోకరించి చేసుకున్నప్పుడు దిద్దులు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటానంటే నొప్పి పెడుతున్నాయి. మరి నొప్పి లేకుండా ఎలాగండి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు? నొప్పి ఉంటేనే కదా మన ప్రార్థన వింటాడు ఆయన. నొప్పి లేకుండా చేసుకుంటే ఆ ప్రార్థన ఆలకించాడు. మరి యేసుప్రభువు కూడా నొప్పులు పడ్డాడు కదా, బాధలను వీడ్చాడు కదా ఆయన. మరి అలాంటప్పుడు ఆయన కోసం నువ్వు కొంచెమైనా నొప్పి పడవా? సుఖంగా కావాలా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదో నాతో వచ్చేస్తావా అన్నాడు. వచ్చేస్తాను ప్రభా అన్నాడు. భార్య బిడ్డ కాసుకొని చూడలేదు, అది చెయ్యి పట్టుకొని నడిచి వెళ్ళిపోయాడు. రక్త మాంసముడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. రక్త మాంసంతో వెళ్ళిపోయాడు అనుకోడు. అందుకే నువ్వు ఎలా వెళుతున్నావు? అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు కొందరు నీతిమంతుల మీదను అది చెవులు వారు ప్రార్థన వైపు ఉన్నవు, కానీ ప్రభు ముఖము కీడి చేయవారికి విరోధం కావాలి. కీడి చేయవారికి విరోధం కావాలి. నువ్వు దేవుని పెట్టి ఆయన స్వరూపంలో మార్చబడ్డవారు. మీరు ఆయన స్వరూపంలో మార్చబడ్డవాడు క్రైస్తవుడంటే. క్రైస్తవ జీవితం ఒక పూలబాట కాదు, ముళ్ళ కలిసిన రాళ్ళు రొంపలు దాటి వెళ్ళాలి. చాలా కష్టపడితేనే తప్ప దేవుని దగ్గర నువ్వు వెళ్ళలేవు. అక్కడ సువార్త చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎంతవరకు ఎలా చెప్పాడు, ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తున్నారు ప్రజలు. ఆయన అట్రాక్ట్ అయిపోతున్నాడు. ఆయన మాటలు జీవజల మూట కదా, అట్రాక్ట్ అయిపోతున్నాడు మనుషులకి. వేల సంఖ్యలో వచ్చేస్తున్నాడు. భోజనం పెడుతున్నాడు, రొట్టెలు పెడుతున్నాడు, అన్నీ పెడుతున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేస్తున్నారు జనం. అక్కడ సముద్రం ఒడ్డుకు వచ్చేసాడు. వాక్యం అప్పటికే చెప్తూ ఉన్నాడు. జానులు ఏం చేశారంటే వలన కొడుకుంటున్నారు. వాళ్ళు కొడుకుంటున్న సమయంలో పేతురు బోటు ఆయన కావాలి. అలాగే నీవు కూడా దేవుడికి నువ్వు కావాలంటే, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆయన ఏర్పాటులో ఉంటావు. ఇక్కడ పేతురు కావాలి. ఇక్కడ
నీ హృదయం కావాలి, నీవు కావాలి, నువ్వు నడిపించే బోటు కావాలి, నువ్వు తిరిగే కారు కావాలి, నువ్వు తిరిగే బైక్ కావాలి. ఎందుకంటే నువ్వు కావాలంటే దేవుడికి అంతలో నువ్వు ఎలా సేవకెడుతున్నావు, ఎలా ఉంచున్నావు దేవుడు చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు 2 బోటులు దగ్గరికి లాగమన్నాడు వాక్యం చెప్పడానికి. అందులో పేతురు బోటుని అందులో కూర్చొని వాక్యం చెప్తున్నాడు ప్రజలకి. వాక్యం ఉంచున్నారు. విన్న తర్వాత అప్పుడు పేతురుతో ఉన్నాడు, నిన్ను మనుషులు బట్టే జాలుగా చేస్తున్నాను అన్నాడు. మనుషులు బట్టే జాలుగా చేస్తున్నాను అన్నప్పుడు ఒక దినాన్ని దేవుడు మాట్లాడతాడు. అక్కడ అందరూ కూడా నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలు అని అన్నప్పుడు, ప్రభువును ఏలియా అంటున్నారు, యోహాను అంటున్నారు, మోషే అంటున్నారు, మరి నువ్వెవరు అయ్యా అని అడిగినప్పుడు మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు. మరి అందరూ గురించి నాకు అక్కర్లేదు, నా సంఘం నన్ను ఏమనుకుంటుంది, నా సంఘము నన్ను ఏమనుకుంటుంది అది కావాలి నాకు. ఎవరేమనుకుంటే నాకెందుకు? అలాగే దేవుడు ఏమంటున్నాడంటే మీరేమనుకుంటున్నారు నా శిష్యుడు నా గురించి. అప్పుడు పేతురు అన్నాడు, ఈ లోకంలో రావాల్సిన దేవుడి కుమారుడివైన క్రీస్తు అనుకుంటున్నావు ప్రభువా. నువ్వు బండ మీద కట్టిన పునాది దేవుడు తెలియపరిచితే కానీ నీకు తెలియదు. అలాంటిది నువ్వు బండ మీద కట్టిన పునాది, ఆ బండే క్రీస్తు, ఆ బండే క్రీస్తు. ఇక నాలో నువ్వు వాక్యం చెప్తావు, నా సేవ నువ్వు చేస్తావు, నాతో నువ్వు ఉంటావు కాబట్టి నీలో నేను ఉంటాను. మరి మేము వాక్యం చెప్తున్నామంటే మాలోనే ఉంటున్నాడు దేవుడు, ఆయన మాట్లాడుతున్నాడు. అందుకంటున్నాడు, నువ్వు బండ మీద కట్టిన పునాదులు నీలో నేను ఉంటున్నాను, ఆ బండే క్రీస్తు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అందరూ కూడా ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ జనసమూహకు బోధించుచుండెను. అని బోధించడం సాధించిన తర్వాత నీవు ధోరణి లోతునికి నడిపించి చేపల పట్టుకు మీ వరలు వేయడని శివునితో చెప్పగా, ఇక్కడ దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. ఇక్కడ చేపలు పట్టండి అన్నాడు. రాత్రంతా పట్టాను కానీ ప్రభా ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకంటే దేవుడిని ముందు పెట్టుకుంటేనే నీకన్నీ జరుగుతాయి. దేవుడు గుర్తు లేకపోతే, ప్రార్థన లేకపోయినా నీకేది జరగదు, అవ్వదు. నువ్వేమనుకున్నావు? అందుకే ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ అదే చెప్తున్నాడు. రాత్రంతా పట్టాను కానీ ఒక చేప కూడా పడలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అన్నావు కదా చేపలు పట్టమని, ఇప్పుడు వేస్తాను చేప పడుతుంది తప్పకుండా అన్నాడు పేతురు. అక్కడ తప్పకుండా నాకు ఇస్తావు చేపలు. రాత్రి కూడా ఒక చేప కూడా పడలేదు, చాలా అలసిపోయావు అని చెప్పంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే వల వేశాడో చేపలు రకరకాల చేపలు పడిపోయి, ఎందుకంటే దేవుని మాటలు జీవపు మాటలు. అందుకంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గం గుండా వెళ్ళాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గం గుండా వెళ్ళాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గం గుండా వెళ్ళాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చేపలు పట్టి వాళ్ళు లాక్కలేకపోతున్నారు, చిరిగిపోతుందేమని పక్కన వాళ్ళని పిలిచారు. వాళ్ళు కూడా లాగి ఆ కుప్పను చూసి పేతురు ఆయన పాదాల దగ్గర పట్టుకొని ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపాత్రుని, నన్ను విడిచి వెళ్ళిపో. మరి మనం ఎంతవరకంటే పాపాత్రుడు ఒప్పుకుంటున్నాం? మరి ఒప్పుకోవాలి కదా, పాపాత్రులను ఒప్పుకోవాలి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఒప్పుకోకపోతే కుదరదు. అక్కడ పాపం చేస్తున్న స్త్రీని ఆయన పాదాలు కడిగి ముద్దు పెట్టుకొని అందరూ పూసేసి అన్నీ చేస్తున్నప్పుడు పక్కనున్న ధర్మంతుడు ఏమంటున్నాడు, ఏంటి అన్నీ చేస్తుంటే ఆయన ఊరుకుంటున్నాడు, మాట్లాడేంటి, కసరడేంటి, ఆమె ఎలా కసురుతాడు? ఆమె ప్రేమగా ఆయన ఆదరణతో చూస్తుంది, ఆయన కోసం చూస్తుంది, ఆయన ప్రేమ చూపిస్తాడని చూస్తుంది అక్కడ. అప్పుడు అన్నాడు ధర్మంతుడితో దేవుడు, శివను ఒక్క చెప్తాను వింటావా అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. ఒక ధనవంతుడికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడు 50 ధరలు అప్పు తీసుకెళ్ళాడు, ఒకడు 500 ధరలు అప్పు తీసుకెళ్ళాడు. ఇద్దరు పట్టుకెళ్ళి తిరిగేస్తారు, అప్పు తీర్చలేమన్నారు, అప్పు కొట్టేశారు పాపన్నాడు అక్కడ ఆ ధనవంతుడు. మరి ఎవరికి రుణస్తులు, ఎవరు నీకు ప్రేమించాడు? 500 ధరలు అప్పు కొట్టేశాడు కదా ప్రభా, అతను నీకు ప్రేమించాడు అన్నాడు. చాలా బాగా చెప్పావే, చాలా చక్కగా చెప్పావు.
ఎందుకంటే నీ ఇంటికి నేను వచ్చాను, నా కాళ్ళకి నీళ్ళిచ్చేవారు నువ్వు ధనవంతుడివే, నా కాళ్ళకి నీళ్ళిచ్చేవారు అని పిలిచావు, నువ్వు నన్ను భోజనానికి రమ్మని పిలిచావు, కానీ నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు కదా. ఆమె తన కన్నీరుతో నా పాదాలు కొడుకుతూనే ఉంది, తన కన్నీరుతో నా పాదాలు కొడుకుతుంది. శివను, నన్ను ముద్దు పెట్టుకున్నావా? లేదు ప్రభా. ఆమె తన పాదాలు కన్నీరుతో తుడిచి, తలబెట్టులతో తుడిచి నన్ను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది నా పాదాలు. నువ్వెంత ప్రేమించావు, ఆవిడెంత ప్రేమించాడు. శివను ఆమె అత్తరపుండి తన శరీరాన్ని నవ్వుకొని అత్తరపుండి బొదలు కొట్టి నా పాదాలకి తిరిగిస్తుంది. అమ్మా, నువ్వు ఎక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి ఎక్కువ పాపాలు కడగబడ్డాను, నువ్వు తక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి తక్కువ పాపాలు కడగబడ్డాను. ధనవంతుడు ఎందుకంటే యుద్ధుల కోసం, వినోదాల కోసం, పొగడ్తల కోసం కాదు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత దేవుల్లో ఉంటావు. దేవుడు పరిశుద్ధ వాక్యం నేర్చుకోక